నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 5 ఇన్ ద యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BCE, జైనిజం అండ్ బుద్ధిజం గురించి నేర్చుకుందాం. అసలు ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్లో ఉన్నాం కదా. అందులో ఫస్ట్ లెక్చర్ ఏంటి? స్టోన్ ఏజ్, రాతి యుగం, అదే పాలోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. లెక్చర్ నెంబర్ 2 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత. లెక్చర్ నెంబర్ 3 వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత. వేదిక్ సివిలైజేషన్లోనే పార్ట్ 2 వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యము. లెక్చర్ నెంబర్ 4 మహాజనపదాస్. మహాజనపదాస్ అనే ఈ టాపిక్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకున్నాం. అందులో పార్ట్ 1లో మనము 16 మహాజనపదాస్, 16 మహాజనపదాల గురించి నేర్చుకున్నాం. పార్ట్ 2లో మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకున్నాం. పార్ట్ 3లో గ్రీక్ అండ్ పర్షియన్ ఇన్వేషన్స్, గ్రీకుల మరియు పర్షియన్ల దండయాత్ర గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు లెక్చర్ నెంబర్ 5లో ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BCE, ఏంటవి? జైనిజం అండ్ బుద్ధిజం గురించి నేర్చుకుందాం. అయితే ఈ టాపిక్ని కూడా మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాం. అందులో పార్ట్ 1లో అంటే ఈ వీడియోలో మనము వాట్ వర్ ద రీజన్స్ ఫర్ రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, జైనిజం అండ్ బుద్ధిజం, జైన మతము బౌద్ధ మతము అనే ఒక 2 కొత్త మతాలు ఆవిర్భవించటానికి గల కారణాలేంటి, అది రైజ్ అవ్వటానికి గల కారణాలేంటి, మరియు జైన మతం, జైనిజం గురించి ఈ పార్ట్ 1లో నేర్చుకుందాం. పార్ట్ 2లో బుద్ధిజం గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ బుద్ధిజం ఫౌండర్ ఎవరు, వీళ్ళ ఫిలాసఫీస్ ఏంటి, అలాగే ఈ జైనిజం ఫౌండర్ ఎవరు ఇంపార్టెంట్ టీచర్స్, అవన్నీ ఈ పార్ట్ 1లో నేర్చుకుందాం జైనిజంలో. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ ఈ టాపిక్ కంప్లీట్గా క్లియర్గా అర్థం కావాలంటే ఏవైతే వర్డ్స్ కావాలో, అంటే ఏవైతే పదాలు కావాలో, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏం టాపిక్స్ అర్థమైతే మనకి ఇంక ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, మహాజనపదాస్, ఈ లెక్చర్స్ అన్నీ చూస్తేనే కదా మనం ఒక ఫ్లోలో ఉంటాం. సో అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? ఓకే, లెట్స్ హ్యావ్ ఏ క్విక్ రీక్యాప్. అసలు ఇక్కడికి మనం ఎలా వచ్చాము, ఎందుకు ఈ జైనిజం అండ్ బుద్ధిజం అనే 2 కొత్త రిలీజియస్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది చూద్దాం. కొద్దిగా వెనక్కి వెళ్తాం. మనము వేదిక్ సివిలైజేషన్లో చూసాము, వేద నాగరికతని 2 పీరియడ్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఎర్లీ వేదిక్ పీరియడ్, 2 లాటర్ వేదిక్ పీరియడ్. అయితే ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో ఇప్పటికీ మనల్ని, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, వర్ణా సిస్టమ్, ఈ వర్ణా సిస్టము ఈ లాటర్ వేదిక్ పీరియడ్లోనే వచ్చింది. ఈ వర్ణా సిస్టంలో ఏముంది? బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, ఇట్లా ఈ 4 డివిజన్స్ చేశారు. ఈ 4 వాటిలో ఫస్ట్ బ్రాహ్మిన్స్, వీళ్ళు సుపీరియర్, ఆ తర్వాత క్షత్రియాస్ రూలింగ్ క్లాస్, వైశ్యాస్, క్షత్రియాస్ తర్వాత వీళ్ళు మర్చెంట్, వ్యాపారం చేస్తారు. శూద్రాస్ అంటే వీళ్ళు ఇంకా బానిసల్లాగా సప్రెస్ చేసేవారు. అయితే ఈ బ్రాహ్మిన్స్ ఏం చేశారు? సొసైటీలో మేమే హయ్యెస్ట్, మేము సుపీరియరు, మా తర్వాతే అందరూ, మేము అని వీళ్ళు డామినేట్ చేశారు బ్రాహ్మిన్స్. క్షత్రియాస్కి ఏంటి? వాళ్ళు పరిపాలించేవారు, రూలింగ్ క్లాస్. వీళ్ళకి ఏంటి? ఏకచక్రాధిపత్యం, మొత్తం అన్నిటికీ నేనే రాజు ఉండాలన్న దురాశ క్షత్రియాస్కి. అయితే ఈ బ్రాహ్మిన్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఏం చెప్పారు అప్పుడు క్షత్రియాస్కి, రాజులకి? మీరు మొత్తం అన్నిటికీ రాజు మీరే కావాలంటే ఈ పూజలు చెయ్యండి, ఈ యాగాలు చెయ్యండి, ఈ సాక్రిఫైజెస్ చెయ్యండి. సాక్రిఫైజెస్ అంటే బలులు ఇవ్వటం, జంతువులని బలిస్తారు కదా, సో ఇలాంటి జంతువులను బలివ్వండి అన్నట్టుగా ఇలాంటి అర్థం లేని ఆచారాలు, అర్థం లేని సాక్రిఫైజెస్ ఈ బ్రాహ్మిన్స్ క్షత్రియాస్కి చెప్పారు. క్షత్రియాస్ వాటిని అనుసరించారు, ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అంటే ఏంటి? గుర్రము పంపిస్తారు, గుర్రాన్ని, అది ఎక్కడి వరకు వెళ్తే అది అక్కడి వరకు ఆ రాజు కిందికే వస్తుంది అని ఉంది. సో ఇది ఆ తర్వాత మళ్ళీ గుర్రాన్ని తీసుకొచ్చి బలిస్తారు అలంకరించి. సో ఇలాంటి దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఇంకా రాజసూయ, ఇది కూడా ఒక రిచువల్.
ఈ రిచువల్‌లో ఏంటి అంటే చారియట్ రేస్ అంటే గుర్రపు పందాలు పెడతారంట. కానీ రాజే గెలుస్తాడంట. ఎందుకు మరి ఇంకా ఆ రేస్ పెట్టడం, ఆ పోటీ పెట్టడం? సో, ఇలాంటి అర్థం లేని సాక్రిఫైజెస్, రిచువల్స్ ఇవన్నిటికి పి సామాన్య ప్రజలు యాక్సెప్ట్ చెయ్యలేదు. ఏంటిది? ఈ వేదాలున్నాయి ఇంకా ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద ఈ 4 వేదాలు ఈ వేద కాలంలోనే వచ్చాయి కదా! అందుకే దానికి వేద సివిలైజేషన్ అని, వేద నాగరికత అని పేరొచ్చింది. సో, ఇదంతా సాంస్క్రిట్‌లో ఉంది. బ్రాహ్మిన్స్‌కి సాంస్క్రిట్ వచ్చు. సో, ఆ వేదాలలో ఉన్న వాటినన్నిటిని వీళ్ళు అడ్వాంటేజెస్‌గా వీళ్ళు వాడుకున్నారు. బ్రాహ్మిన్స్ అంటే సుపీరియర్స్. తర్వాత శూద్రాస్‌ని సప్రెస్ చేశారు. వీళ్ళు మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్‌ని, కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ ఎంజాయ్ చేశారు. శూద్రాస్‌ని మాత్రం చాలా అణిచివేశారు, సప్రెస్ చేశారు. సో, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. అణిచివేస్తే ఎవరు ఊరుకుంటారు? ఏ కాలంలోనైనా కానీ అణిచివేస్తే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో, ఈ రిలీజియస్ మూమెంట్స్ అంటే మత సంస్కరణ ఉద్యమాలు ఈ లాటర్ వేదిక్ పీరియడ్లో వచ్చాయి. సో, ఇది బ్యాక్గ్రౌండ్లో. ఇంకా చూద్దాం మనం ఇంకా ఏంటి రీజన్స్ ఇది రైజ్ అవ్వటానికి అనేది చూద్దాం. జైనిజం అండ్ బుద్ధిజం ఎమర్జ్డ్ as the most potent religious reforms during latter Vedic period. లాటర్ వేదిక్ పీరియడ్లో ఇవి చాలా పొటెంట్ అంటే చాలా పవర్ఫుల్, శక్తివంతమైన మత సంస్కరణ ఉద్యమాలుగా ఆవిర్భవించాయి. ఈ జైనిజం ఇంకా బుద్ధిజం రెండు 6th century BCEలో దీన్ని ఫౌండ్ చేశారు. ఇవి సేమ్ రూట్స్ అంటే ఒకే వేర్ల నుంచి ఈ రెండు మతాలు వచ్చాయి. కారణాలు ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం కదా, సాక్రిఫైజెస్, ఈ డామినేషన్, బ్రాహ్మిన్స్ సుప్రమసీ. సో దీస్ వర్ సమ్ రీజన్స్. ఇంకా ఏంటి రీజన్స్ అనేవి చూద్దాం. రీజన్స్ ఫర్ రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఫస్ట్ సోషల్ కాజ్, క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు మనం చెప్పుకున్న వర్ణ సిస్టమ్ అది చాలా ఎక్కువ అయిపోయిందనమాట. సో ఇది సమాజంలో అసమానత్వం, ఇన్ఈక్వాలిటీని తీసుకొచ్చి పెట్టింది. ద క్షత్రియాస్ హ్యాడ్ రిసెంటెడ్ ద డామినేషన్స్ ఆఫ్ ద ప్రీస్టీ క్లాసెస్ అండ్ బోత్ బుద్ధ అండ్ మహావీర బిలాంగ్ టు క్షత్రియ ఆరిజిన్. అయితే క్షత్రియాస్ కొంతమంది పరిపాలించేవారు, రాజులు, వీళ్ళని వాళ్ళు చెప్పేవి సాక్రిఫైజెస్, వాళ్ళు చెప్పే రిచువల్స్ని వీళ్ళు బ్రాహ్మిన్స్ యొక్క ఫాలో అయినప్పటికీ కూడా సొసైటీలో వచ్చేసేవరకు మాత్రం బ్రాహ్మిన్సే వాళ్ళు హయ్యెస్ట్ క్లాస్. ప్రీస్ట్ ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళే హయ్యెస్ట్ క్లాస్. ఇంకా ఈ క్షత్రియాస్కే కొంతమందికి ఇది నచ్చలేదు. రిసెంటెడ్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు, ఫోర్స్ఫుల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ క్షత్రియ ఆర్జిన్ అంటే ఈ క్షత్రియ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరు, బుద్ధ అండ్ మహావీర, రెండు కొత్త మతాలని ఫౌండ్ చేశారు. సో దీస్ ఆర్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే క్యాస్ట్ సిస్టమ్ ఒకటి ఇన్ఈక్వాలిటీ క్రియేట్ చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ రిలీజియస్ అన్రెస్ట్. ఏంటి ఇది చూద్దాం. అయితే మన పురాతన భారతదేశంలో మన మతపరమైన జీవితం, మన రిలీజియస్ లైఫ్ చాలా సింపుల్గా ఉండేది, సాధారణంగా ఉండేది. కానీ అంటే ఎప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కానీ మన ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసుకుంటే మన రిలీజియస్ లైఫ్ అంటే యాన్షియంట్ ఇండియాలో, పురాతన భారతదేశంలో చాలా సింపుల్గా ఉండేది. కానీ లాటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి కాంప్లెక్స్ రిచువల్స్ అంటే అసలు అర్థం కాకుండా, అసలు దానికి అర్థమే లేకుండా కొన్నిసార్లు ఉండే రిచువల్స్ ఏంటి అంటే ఏదైనా ఒక సెరిమనీలో భాగంగా ప్రతిసారి చేసే ఒక చర్యని రిచువల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వమేధ యాగం, రాజసూయ అని అనుకున్నాం కదా. సో అలా అయితే ఈ కాంప్లెక్స్ రిచువల్స్, సాక్రిఫైసెస్, జంతువులను బలివ్వటం, ఈ రిచువల్స్ అన్నీ కామన్ పీపుల్, సామాన్యమైన ప్రజలు వాటిని అంగీకరించలేరు, యాక్సెప్ట్ చేయలేకపోయారు. అలాగే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈ రిచువల్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకునేవి ఉన్నాయి. బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకాలు, సూపర్స్టిషియస్ బిలీవ్స్ అంటే మూఢనమ్మకాలు ప్రజలని కన్ఫ్యూజ్ చేసింది. సో ఇది కూడా ఒక రీజన్. అసలు మనం ఏమనుకుంటాము, సింపుల్గా ఉండాలి ఏదైనా, కానీ ఏదైనా చేస్తే ఒక యాగం చేసినా, ఒక పూజ చేసినా దానికి అర్థం ఉండాలి. అది ఆ యాగం చేయటం వల్ల అది జరుగుతుందో జరగదో తెలియదు. కానీ మనము ఏమైతే అనుకుంటున్నామో, దేనికోసమైతే చేస్తున్నామో కనీసం దానికైనా కానీ అర్థం ఉండాలి కదా. కానీ ఇట్లా అర్థం లేని రిచువల్స్, సాక్రిఫైసెస్ వల్ల రెండు కొత్త మతాలు వచ్చాయి. ఇది ఒక రీజన్.
ఇంకా ఎకనామిక్ కాజ్. లాటర్ వేదిక్ పీరియడ్లో ట్రేడ్ ఇంక్రీజ్ అయింది, వ్యాపారం ఇంక్రీజ్ అయింది. వ్యాపారం ఎవరు చేస్తారు? వైశ్యాస్ చేశారు. సో వైశ్యాస్ వ్యాపారం చేయటం వల్ల వీళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. సో వీళ్ళకి ఎకనామిక్ కండిషన్, వీళ్ళకి డబ్బులు బాగా ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళెందుకు వేరే వాళ్ళ డామినేషన్ని, బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ యొక్క డామినేషన్ని భరించాలని అనుకుంటారు? వాళ్ళకు కూడా వాళ్ళ సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. కానీ వర్ణ సిస్టమ్ ఏం చెప్పింది? ఫస్ట్ బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్ అని చెప్పింది. అలాగే మనీ లెండింగ్ వాజ్ ఇంపరేటివ్. అంటే మనీ లెండింగ్, వ్యాపారం చేస్తున్నారని అంటే ఒకసారి అప్పులు ఇవ్వాల్సి వస్తుంది, అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్, తప్పనిసరి ట్రేడర్స్కి. కానీ వేదాలలో అప్పులు ఇవ్వకూడదు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ కొత్త రిలీజియస్కి, ఇప్పుడు ఇదే రిలీజియన్లో వీళ్ళు ఉన్నారని అంటే కష్టం కదా. అందుకే ఈ కొత్త రిలీజియన్స్ ఏంటి? జైనిజం అండ్ బుద్ధిజంకి వీళ్ళ సపోర్ట్ని ఇచ్చారు. ఎవరు? మర్చెంట్ క్లాసు, వైశ్యాస్. సో ఇది కూడా ఈ రెండు మతాలు గ్రో అవ్వటానికి ఒక కారణం. ఇంకా అగ్రికల్చర్ ఇంక్రీజ్ అయింది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో అలా చూసుకుంటే అప్పుడు క్యాటిల్ని ఎక్కువగా యూజ్ చేశారు కదా, క్యాటిల్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ తర్వాత అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయింది. అగ్రికల్చర్కి కావాల్సినంత యానిమల్స్ కావాలి, జంతువులు కావాలి. కానీ వీళ్ళు అర్థం లేని సాక్రిఫైజెస్ చేసి బలిచ్చి ఈ యానిమల్స్ అన్నీ బలిస్తే మరి అగ్రికల్చర్లో ఏం యూజ్ చేస్తారు? ఎద్దులని, బర్రెలని, మేకలని, గుర్రాలని అన్నిటినీ వీళ్ళు బలిచ్చుకుంటూ పోతే ఇంకా వాటికి కరువే ఉంటుంది కదా. సో అదొకటి. అయితే ఈ జైనిజం అండ్ బుద్ధిజం ఏం చెప్పారంటే నాన్ వైలెన్స్, అహింస. వీళ్ళు దేన్ని చంపరు, దేన్ని సాక్రిఫైస్ చేయరు. కాబట్టి ఒక అగ్రేరియన్ కమ్యూనిటీ అంటే ఒక వ్యవసాయ ఆధారిత దేశానికి కానీ ఒక వ్యవసాయ ఆధారిత కమ్యూనిటీకి నాన్ వైలెన్స్ చాలా బెటర్గా సూట్ అవుతుంది. కాబట్టి ఈ జైనిజం, బుద్ధిజం రైజ్ అయ్యాయి. ఓకేనా. ఇంకా ఏంటి అంటే బ్రాహ్మణిక్స్ సుప్రీమసీ చెప్పాను కదా. ప్రీస్ట్ చాలా సుపీరియర్గాని వాళ్ళని వాళ్ళుగా భావించుకొని మిగతా వాళ్ళందరినీ ఇన్ఫీరియర్స్గా ట్రీట్ చేశారు. వాళ్ళకి సాంస్క్రిట్ వచ్చు, వేదాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్గా వాళ్ళు ఆ రిలీజియన్ని ఇంటర్ప్రెట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఇది అసలు జనాలకు అర్థం కాలేదు, సాంస్క్రిట్ ఈ వేదాలలో ఏముంది, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది. కాబట్టి ఈ రిలీజియన్స్కి రైజ్ అవ్వటానికి ఇంకొక కారణం. అయితే ఈ కొత్త మతాలు ఏవైతే ఉన్నాయో జైనిజం అండ్ బుద్ధిజం, ఇవి లోకల్ లాంగ్వేజ్, అక్కడ ఇంకా వేరే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లోకల్ లాంగ్వేజెస్ లెస్ ప్రాకృత్, పాలి అనే 2 లాంగ్వేజెస్ ఉండేవి. ఆ లాంగ్వేజెస్లో ప్రీచ్ చేశారు, అంటే బోధించారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది. కామన్ మాస్, సామాన్య ప్రజలకి వాళ్ళ సొంత భాషలో ఏదైనా మతం గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి జైనిజం అండ్ బుద్ధిజం వాళ్ళకి మంచి సపోర్ట్ వచ్చింది. ఇంకా ఈ ఉపనిషత్స్, వేదిక్ లిటరేచర్, సాహిత్యాల్లో ఉపనిషత్స్ ఉంటాయి కదా, అందులో మంత్రాలు ఉన్నాయి. అవి చాలా ఫిలాసఫికల్గా ఉన్నాయి, అసలు అర్థమయ్యేవే కాదు. కానీ ప్రజలకి ఏం కావాలి? సాధారణంగా, అంటే సింపుల్గా, షార్ట్గా అంటే కొంచెం ఉండాలి. మంత్రాస్ అసలు ఏం అర్థం కావట్లేదే. ఇంటెలిజిబుల్ వే టు సాల్వేషన్ ఫర్ ఆల్ పీపుల్. సాల్వేషన్ అంటే ఏంటి అంటే మోక్షం. ఎవరికైనా కావాల్సింది అల్టిమేట్గా ఏంటి అంటే మోక్షం పొందటం, మోక్షం కావాలి. అందుకే కదా దేవుడికి పూజలు చేస్తారు చాలామంది, మోక్షం కావాలి అన్నట్టుగా. కానీ అందరికీ ఎట్లా మోక్షం పొందాలి? చాలా సింపుల్గా, ఇంటెలిజిబుల్ అంటే అర్థమయ్యే విధంగా వాళ్ళు మోక్షం పొందాలని అనుకుంటారు. కానీ ఈ మంత్రాలలోని ఉపనిషత్స్ మాత్రం అసలు ఏమీ అర్థం కాకుండా ఉన్నాయి. కాకపోతే ఈ బుద్ధ అండ్ మహావీర, అంటే ద ఫౌండర్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం, వీళ్ళు చేసే బోధనలు మాత్రం అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్లో ప్రాకృత్ అండ్ పాలీలో చెప్పారు కదా. హయ్యర్ క్లాసెస్, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ ఒక ప్రత్యేకమైన సౌకర్యాలని వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు. కానీ లోయర్ క్లాసెస్కి అవి ఇవ్వలేదు. మర్చెంట్ క్లాస్ అంటే ఎవరు? వైశ్యాస్ ఎంబ్రేస్డ్ ద న్యూ రిలీజియన్స్, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆలింగనం చేసుకొని మరి వాళ్ళు వీటిని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఈ జైనిజం అండ్ బుద్ధిజం
రైజ్ అవ్వటానికి గల కారణాలు ఇవి. ఓకేనా? ఇప్పుడు ఏమేం మతాలు వచ్చాయి? జైనిజం అండ్ బుద్ధిజం కదా. ఇప్పుడు మనం జైనిజం గురించి నేర్చుకుందాం. జైనిజం ఈజ్ అన్ యాన్షియంట్ రిలీజియన్, పురాతనమైన మతము. అయితే it is rooted in the philosophy that teaches the way to liberation and a path to spiritual purity and enlightenment through disciplined non-violence to all living creatures. మనకి అల్టిమేట్గా కావాల్సింది సాల్వేషన్, మోక్షం పొందటం, విముక్తి చెందటం, లిబరేషన్. అయితే ఈ విముక్తికి మార్గాన్ని, స్పిరిచువల్ ప్యూరిటీ, ఆధ్యాత్మికత స్వచ్ఛతకి, ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయానికి మార్గాన్ని ఈ జైన మతము ఎలా దీన్ని బోధించింది అనంటే ఒక క్రమశిక్షణమైన అహింసా మార్గంలో చెప్పింది. ఆల్ లివింగ్ క్రీచర్స్ అంటే అన్ని జీవరాశులకి విముక్తికి మార్గానికి, స్పిరిచువల్ ప్యూరిటీ ఆధ్యాత్మికత స్వచ్ఛతకి, జ్ఞానోదయానికి మార్గాన్ని ఒక క్రమశిక్షణమైన అహింసా మార్గంలో బోధించింది. ఏంటి? జైన మతము. జైనిజం కేమ్ ఇన్ టు ప్రామినెన్స్. ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది ఎప్పుడు అంటే 6th century BCE. ఎప్పుడైతే లార్డ్ మహావీర ప్రాపగేటెడ్ ద రిలీజియన్, లార్డ్ మహావీర దీన్ని ప్రాపగేట్ చేశారు. ఈ జైన మతంలో 24 గ్రేట్ టీచర్స్ ఉన్నారు, అంటే గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో లాస్ట్ 24 టీచర్స్ ఉన్నారు. అందులో లాస్ట్ వన్ ఎవరంటే లార్డ్ మహావీర. ఈ 24 గ్రేట్ టీచర్స్ని తీర్థాంకరాస్ అని అంటారు. ఈ 24 గ్రేట్ టీచర్స్ అంటే తీర్థాంకరాస్కి ఏంటంటే వాళ్ళకి మొత్తం నాలెడ్జ్ వచ్చేసింది, మొత్తం జ్ఞానం వచ్చేసింది. వాళ్ళు మోక్షం పొందారు. జీవించే అప్పుడు వాళ్ళు మోక్షం పొంది వాళ్ళ జ్ఞానాన్ని ప్రజలకి ప్రీచ్ చేశారు, అంటే బోధించారు. మరి ఇందులో ఫస్ట్ తీర్థాంకర అంటే ఫస్ట్ టీచర్ ఎవరు అంటే రిషభనాథ లేదా రిషభనాథ ఆర్ రిషబ్ దేవ్ అని అంటారు. ఈయన బోర్న్ ప్లేస్ ఏంటి అంటే బోధ. ఈయనని ఆదినాథ్ అని కూడా అంటారు. ఈయన పిల్లల పేర్లు ఏంటంటే బాహుబలి, భార్ద, బ్రాహ్మి. వీళ్ళు రిషభనాథుని పిల్లలు. ఓకేనా? 23rd తీర్థాంకర, లాస్ట్ తీర్థాంకర ఎవరు? లార్డ్ మహావీర, ద ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ద 23rd తీర్థాంకర ఎవరు అంటే ప్రశవనాథ, వారణాసిలో జన్మించాడు. ఈయన ఒక 8th or 7th century BCEలో జీవించాడు. ఆల్ ద తీర్థాంకరాస్, ఇప్పుడు జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని తీసుకొచ్చిన వీళ్ళు లార్డ్ మహావీర అండ్ గౌతమ బుద్ధ, వీళ్ళు క్షత్రియ ఆర్జిన్ నుంచి వచ్చిన వాళ్ళే. ప్రీస్టీ క్లాస్ని వాళ్ళు ఫోర్స్ఫుల్గా యాక్సెప్ట్ చేయలేక దే రెసెంటెడ్ ద బ్రాహ్మణిక్ సూపర్మసీ. కాబట్టి 2 కొత్త మతాలను వీళ్ళు తీసుకొని వచ్చారు కదా. అయితే ఈ అందరు తీర్థాంకరాసు క్షత్రియాసే. మనం ఈ పాయింట్ని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. దెర్ వర్ 24 తీర్థాంకరాస్. అవును, 24 తీర్థాంకరాస్ అంటే గ్రేట్ టీచర్స్ ఉన్నారు. లాస్ట్ వన్ వర్ధమాన్ మహావీర. ఈ వర్ధమాన్ మహావీర్ కాకుండా ఈ 23 తీర్థాంకరాస్ని శ్రామణాస్ అని అంటారు. మరి ఇవన్నీ మనకు ఎలా తెలిసింది? 24 టీచర్స్ ఉన్నారు అని, తీర్థాంకరాస్ ఉన్నారు అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ అనుస్మృతి లిటరేచర్, అనుస్మృతి సాహిత్యం నుండి వచ్చాయి. ఓకే, వర్ధమాన్ మహావీర గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఈయన టైం లైన్ ఎప్పటి నుండి అంటే 539 to 467 BCE. కన్సిడర్ ద లాస్ట్ తీర్థాంకర. 24 తీర్థాంకరాలు ఉంటే అందులో లాస్ట్ తీర్థాంకర వర్ధమాన్ మహావీర. ఈయన కుండగ్రామ నియర్ వైశాలి, అంటే ప్రజెంట్ డే బీహార్లో వైశాలి ఒక డిస్టిక్ కదా, ఆ వైశాలి దగ్గర ఉన్న కుందగ్రామలో ఈయన జన్మించారు. ఈయన క్షత్రియ, ఈయన పేరెంట్స్ కూడా క్షత్రియాసే. ఈయన ఫాదర్ పేరు సిద్ధార్థ. ఈయన ఒక జానత్రిక క్లాన్కి హెడ్. అయితే మనము లాటర్ వేదిక్ పీరియడ్లో చెప్పుకున్నాం కదా, వాళ్ళ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది. ఫ్యామిలీ, 4 ఫ్యామిలీలు కలిస్తే ఒక విలేజ్, 4 విలేజెస్ కలిస్తే ఒక విష్ ఆర్ క్లాన్, 4-5 విష్ ఆర్ క్లాన్లు కలిస్తే జనాలు, జనపదాసు, 4-5 జనపదాలు కలిసి మహాజనపదాసుగా ఫామ్ అయ్యాయి అని చెప్పుకున్నాం కదా. సో అందులో విష్ ఆర్ క్లాన్కి హెడ్
ఎవరు? ఈ వర్ధమాన్ మహావీర యొక్క నాన్నగారు సిద్ధార్థ ఆయన పేరు. ఈయన మదర్ పేరు త్రిశల. ఈ త్రిశల ఎవరు? వీళ్ళ అమ్మగారు అని అంటే సిస్టర్ ఆఫ్ లిచ్చావి చీఫ్ చేతక. అయితే ఈ లిచ్చావి ఫ్యామిలీ గురించి మనకి మగధ ఎంపైర్ గురించి చదివేటప్పుడు మనకి వీళ్ళ ప్రస్తావన వచ్చింది. అప్పుడు హార్యాంక డైనస్టీ అంటే మగధ సామ్రాజ్యాన్ని రూల్ చేసిన పరిపాలించిన వంశంలో హార్యాంక డైనస్టీ ఒక ఇంపార్టెంట్ డైనస్టీ. ఆ హార్యాంక డైనస్టీలో మళ్ళీ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే బింబిసారా. బింబిసారా ఈ లిచ్చావి ఫ్యామిలీ యొక్క చీఫ్ చేతక ఉన్నాడు కదా, చేతక వాళ్ళ సిస్టరు వర్ధమాన్ మహావీర వాళ్ళ అమ్మ. అయితే ఈ బింబిసారాని పెళ్లి చేసుకుంది ఎవరు అని అంటే లిచ్చావి చీఫ్ ఈ చేతక యొక్క డాటర్. అంటే ఈ హార్యాంక కింగ్ బింబిసారా యొక్క భార్య వాళ్ళ అత్తమ్మ ఎవరు? వర్ధమాన్ మహావీర్ వాళ్ళ అమ్మ త్రిశల, మేనత్త అనమాట. సో హీ వాజ్ మ్యారీడ్ టు యశోద. ఎవరు? వర్ధమాన్ మహావీర యశోద అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఒక డాటర్ ఉన్నారు అండ్ ఆమె పేరు అనోజ ఆర్ ప్రియదర్శన. అనోజ ఆర్ ప్రియదర్శన. ఈ ప్రియదర్శన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్తనే జమాలి. ఆయన పేరు ఈ వర్ధమాన్ మహావీర యొక్క ఫస్ట్ డిసైపుల్ అంటే శిష్యుడు. మొదటి శిష్యుడు ఎవరు అంటే ఆయన అల్లుడే. ఓకే, ఈయనకి ఇంకొక పేరు ఉంది, అది జ్ఞాతపుత్ర. ఆయన పేరెంట్స్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత లార్డ్ మహావీర యొక్క బ్రదర్, ఎల్డర్ బ్రదర్ అంటే నా పెద్ద అన్నయ్య నందివర్ధన్ ఆయన పేరు. వీళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య పర్మిషన్ తీసుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 సంవత్సరాలప్పుడు వర్ధమాన్ రినౌన్స్డ్ హిజ్ హోమ్. అంటే రినౌన్స్డ్ అంటే ఆయన ఇంకా అన్నీ వదిలిపెట్టుకున్నాడు. ఆయన ఇంతకుముందు ఫ్యామిలీ ఉండేది, సో ఆ ఫ్యామిలీని వదిలేసుకున్నాడు, ఆ మ్యారేజ్ లైఫ్ని వదిలేసుకున్నాడు, అందరినీ వదిలేసుకొని బయటికి వచ్చేసాడు అండ్ బికమ్ ఏ వాండరింగ్ అసెక్టిక్. అసెక్టిక్ అంటే ఎవరు అంటే ముని. అంటే ఒక ఫిజికల్ ప్లెజర్స్ ఏమీ లేకుండా, తనకంటూ ఏమీ ఆనందాలు లేకుండా మునిగా, అంటే తిరుగుతారు కదా మునీలు అటు ఇటు, అలా ముని అయిపోయాడు. అసెక్టిక్ అంటే ముని. ఓకేనా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసి ముని అయ్యాడు. తర్వాత 36 వచ్చినప్పుడు హీ మెట్ మక్కల గోశాల. మక్కల గోశాల అని ఆయనకి ఎక్కడికి వెళ్ళాడు. గోశాల ముష్కర పుత్ర ఫౌండర్ ఆఫ్ సబ్సెట్ అర్జీవికా. అర్జీవికా పీపుల్ వర్షిప్డ్ అశోకా ట్రీ అండ్ కన్సిడర్ డి యాజ్ సేకర్డ్. అంటే ఏంటంటే ఈయన మక్కల గోశాల అనే ఒక దగ్గరికి వెళ్ళాడు 36 ఏజ్ ఉన్నప్పుడు. అయితే గోశాల ముష్కర పుత్ర ఏదో ఒక సబ్సెట్ ఉంది, దానికి అదే అర్జీవిక పేరు, దానికి ఫౌండర్. ఈ అర్జీవిక అనే సబ్సెట్లో ఉన్న పీపుల్ అంటే ఈ సమూహంలో ఉన్న పీపుల్ అందరూ అశోక ట్రీని ఆరాధించేవారు. అలాగే జింకని చాలా పవిత్రంగా భావించేవాడు, సేకర్డ్ అని అంటే. ఓకేనా. ఆఫ్టర్ 13 years ఆఫ్ పెనెన్స్. పెనెన్స్ అంటే ఏంటి చూసారా, ఎన్ని కొత్త పదాలు ఉన్నాయి. అసెక్టిజం, పెనెన్స్, సో ఇలాంటి కొత్త పదాలు ఉన్నాయి కదా. పెనెన్స్ అంటే ఏంటి అంటే, పెనెన్స్ అంటే తపస్సు చేయటం. తపస్సు చేస్తున్నారు అంటే పూర్వంలో వాళ్ళు చేసిన వాటికి చింతిస్తూ వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దానికి అది చూపించే చర్యగా చేసేదే తపస్సు. పెనెన్స్ అంటే తపస్సు. 13 సంవత్సరాలు పెనెన్స్ అంటే తపస్సు చేసిన తర్వాత ఆయనకి హయ్యెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చింది అని అంటే చాలా గొప్ప ఆధ్యాత్మికత జ్ఞానం వచ్చింది. దాన్ని కేవల జ్ఞాన్ అని అంటారు. ఏమంటారు? హయ్యెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్. 30 years వచ్చినప్పుడు ఇంట్లో నుండి బయటకు వచ్చాడు. 13 years 13 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చింది. దాన్ని కేవల జ్ఞాన్ అని అంటారు. ఎప్పుడు అనంటే ఆన్ ద 10th day ఆఫ్ వైశాఖ. ఓకే, హీ అటెండ్ దిస్ ఎట్ జింబికా గ్రామ విలేజ్ అండర్ ఏ సాల్ ట్రీ ఏజ్డ్ 42. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు బయటకు వచ్చాడు. 13 సంవత్సరాలు
తపస్సు చేసిన తర్వాత ఈయనకి ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం అయింది. ఎక్కడ అంటే అది జింబికా గ్రామ అండర్ ఏ సాల్ ట్రీ. సాల్ ట్రీ అంటే ఏంటి? సాల్ ట్రీ గురించి కూడా మనం వీడియో చేసాం. తెలుగులో జాలరి వృక్షం, గుగ్గిలం అని అంటారు. దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. బుద్ధుడికి ఎక్కడ జ్ఞానోదయం అయింది అంటే అది చాలా ఫేమస్, అందరికీ తెలుసు. రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే ఆయనకి జ్ఞానోదయం అయింది. మరి వర్ధమాన్ మహావీర్కి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయింది అంటే సాల్ ట్రీ. తెలుగులో దీన్ని జాలరు వృక్షం అని అంటారు. దీన్ని కైవల్య అని అంటారు. ఈ జ్ఞానోదయాన్ని కేవల జ్ఞాన్ ఆర్ కైవల్య అని అంటారు. సో ఈయనకి ఇక్కడికి జ్ఞానోదయం అయింది. దేర్ ఆఫ్టర్ హీ వాస్ కాల్డ్ మహావీర. ఇప్పటి నుండి ఈయనని మహావీర అని అంటారు. జితేంద్రియ అని అంటారు. నిగ్రాంత, కేవలిన్ అని కూడా అంటారు. నిగ్రాంత అంటే ఏంటి అంటే అన్ని బంధాలు, ఆల్ బాండ్స్ నుంచి విముక్తి కలిగింది, ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండ్స్. సో ఈయన ఇంటిని వదిలేశాడు, భార్య పిల్లలు ఎవరు లేరు, అన్ని బంధాల నుంచి విముక్తి కలిగింది. ఓకే, హీ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఎట్ పావా. సెర్మన్ అంటే ఏంటి? మరి సెర్మన్ అంటే ఒక మతపరమైన సమావేశం, అందులో భాగంగా ఇచ్చే కొన్ని బోధనలు చేస్తారు. దాన్ని ఒక సెరిమనీ, రిలీజియస్ సెరిమనీని సెర్మన్ అని అంటారు. ఫస్ట్ ఈయన బోధనలు ఎక్కడ స్టార్ట్ చేశాడు? సెర్మన్ ఎక్కడ అంటే పావాలో. ఓకేనా? The symbol was associated with every తీర్థాంకర అండ్ మహావీర సింబల్ వాజ్ ఎ లయన్. అంటే ప్రతి ఒక్క తీర్థాంకరాకి ఒక గుర్తుంటుంది, మహావీరకేమో లయన్ గుర్తు అనమాట. ఈ ప్రీచ్డ్ హిస్ టీచింగ్స్ ఫర్ 30 years అండ్ డైడ్ ఎట్ పావా నియర్ రాజగృహ ఏజ్డ్ 72 ఇన్ నాగసేన హౌస్. నాగసేన అనే ఒక హౌస్లో 30 సంవత్సరాలు బోధనలు చేసిన తర్వాత పావాలో 72 సంవత్సరాలు ఉన్నప్పుడు వర్ధమాన్ మహావీర్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని అంటే బై పర్ఫార్మింగ్ సాలేఖ్న వ్రత. సాలేఖ్న వ్రత అంటే ఏంటి? ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సాలేఖ్న వ్రత అంటే ఫాస్టింగ్ చేశారు. అంటే చనిపోయే వరకు ఏమీ తినకుండా ఉండి ఫాస్టింగ్ చేసిన తర్వాత 72 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఓకే, మరి ఏమేం బోధనలు చేశాడు? వాట్ వర్ ద టీచింగ్స్ ఆఫ్ మహావీర? మహావీర యొక్క బోధనలు ఏంటి అనేది చూద్దాం. జైనిజం బిలీవ్డ్ దట్ ద మెయిన్ గోల్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ నిర్వాణ విచ్ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్. అసలు మెయిన్గా జైనిజం యొక్క గోల్ ఏంటి అంటే హ్యుమానిటీ అంటే మానవత్వం యొక్క గోల్ ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్, మన ఆత్మని స్వచ్ఛంగా ఉంచుకోవటం. అలాగే అటైన్మెంట్ ఆఫ్ నిర్వాణ, ఈ జనన మరణాల నుంచి విముక్తి కలిగించటమే ది బుద్ధిజం ఆర్ జైనిజం యొక్క మెయిన్ గోల్. దిస్ కెన్ బి అచీవ్డ్ నాట్ త్రూ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్. ఏవైతే లాటర్ వేదిక్ పీరియడ్లో చేసిన ఈ జంతువులను బలివ్వటం వల్ల, రిచువల్స్ వల్ల జనన మరణాల నుండి విముక్తి కలగదు. సో మహావీర అన్ని వేదిక్ ప్రిన్సిపల్స్ని రిజెక్ట్ చేశాడు. హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఎగ్జిస్టెన్స్. గాడ్ ఉన్నాడు అనే దానిపైన కూడా ఈయన పెద్దగా నమ్మలేదు. అకార్డింగ్ టు హిమ్ ద యూనివర్స్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ న్యాచురల్ ఫినామినన్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. న్యాచురల్గా అంటే సహజంగా జరిగింది బట్టే ఈ విశ్వం వచ్చిందే కానీ గాడ్ అంటూ ఒకడు ఏమీ లేరు అని ఈయన నమ్మేవాడు. He believed in karma and transmigration of the souls. The body dies but the soul does not. ఈయన కర్మ గురించి, ఇంకా సోల్ ఉంటుంది, ఆత్మ ఉంది అని నమ్మాడు. మనం చనిపోతాము, మన బాడీయే పోతుంది కానీ మన ఆత్మ చనిపోదు అని ఈయన నమ్మేవాడు. The most distinguished significant feature of Jainism was the concept of అనేకాంతవద ఆర్ స్యధవద. ఏంటి అంటే ఈ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే అనేకాంతవద ఆర్ స్యధవద. అనేకాంతవద అంటే ఏంటి అని అంటే నిజం, వాస్తవం ఏదైతే ఉందో అది చాలా యాంగిల్స్లో, అనేక యాంగిల్స్ నుంచి మనం దాన్ని చూడొచ్చు. ట్రూత్ అనేది ఉంది, ఒకే యాంగిల్లో ఉండదు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఒక ట్రూత్ని మనము చూడొచ్చు. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే ఎంఫసిస్ ఆన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పెనెన్స్. పెనెన్స్ అంటే ఏంటి అంటే తనకు తాను ఫీల్ అవ్వటం. ఏమని ఫీల్ అవ్వటం? తాను చేసిన వాటికి, ఇంతకుముందు చేసిన వాటికి ఇప్పుడు అది
అనవసరంగా చేశానే అని చింతించేదాన్ని పెనెన్స్ అని అంటారు. సో ఈ జైనిజం ఏం చెప్పింది అంటే నొక్కి చెప్పింది ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ పెనెన్స్ అంటే తపస్సు పైన అస్టారిటీ అండ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్. అస్టారిటీ అంటే ఏంటి అంటే అనవసరమైన విషయాలు ఆడంబరాలు ఏమీ లేకుండా ఒక బ్యాడ్ ఎకనామిక్ కండిషన్స్లో ఉంటే దాన్ని అస్టారిటీ అని అంటారు. సో అట్లాంటి కండిషన్స్లో ఏమీ ఆడంబరాలు లేకుండా ఉండటం. అండ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్, కఠినంగా అహింసను పాటించేవాడు. మహావీర రిగార్డెడ్ ఆల్ ఆబ్జెక్ట్స్ బోత్ యానిమల్స్ ప్లాంట్స్ హ్యావ్ సోల్ అండ్ వేరియస్ డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్. మహావీర ఏం చెప్పారంటే మనుషులకి జంతువులకి మొక్కలకే కాదు భూమి పైన ఉన్న అన్నిటికీ ఆత్మ ఉంటుంది, దానికి వేరియస్ డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది అని చెప్పారు. వాటికి లైఫ్ ఉంటుంది, వాటికి నొప్పి వస్తుంది, వాటికి ఏమైనా మనము గాయాలు చేస్తే అని చెప్పాడు. మహావీర ఈ వేదాల యొక్క అథారిటీని రిజెక్ట్ చేశాడు, వేదిక్ రిచువల్స్ని అన్నిటినీ ఆబ్జెక్ట్ చేశాడు. హీ అడ్వకేటెడ్ ఎ వెరీ హోలీ అండ్ ఎథికల్ కోడ్ ఆఫ్ లైఫ్. ఈయన ఇంకా ఏం చెప్పాడంటే వీళ్ళది ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ జైనిజంలో ఏంటి అంటే వ్యవసాయం చేయటం కూడా ఒక తప్పే, పాపమే, సైన్ఫుల్గా కన్సిడర్ చేసేవారు. ఎందుకంటే వ్యవసాయం చేస్తే దున్నేటప్పుడు భూమికి కష్టం కలుగుతుంది, దానికి గాయాలు అవుతాయి, వార్మ్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి, వాటికి యానిమల్స్ దున్నాలంటే వీటన్నిటికీ పెయిన్ వస్తుంది కదా. సో అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయటం కూడా చాలా పాపము అని వీళ్ళు బిలీవ్ చేసేవారు. అంటే ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అసెటిసిజం ఆర్ పెనెన్స్ అనమాట. హీ ఆల్సో అబ్జర్వ్డ్ సెల్ఫ్ మార్టిఫికేషన్. మార్టిఫికేషన్ అంటే ఏంటి అంటే తనకు తాను శిక్షించుకోవటాన్ని మార్టిఫికేషన్ అని అంటారు. సెల్ఫ్ మార్టిఫికేషన్ అంటే తనకు తానే శిక్షించుకోవటం. సో దీన్ని ఈయన ఈ సెల్ఫ్ మోటిఫికేషన్ని ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. ఈయనని ఫాలో అయ్యే వాళ్ళందరినీ జైన్స్ అని అంటారు. వర్ధమాన్ మహావీర్ని ఫాలో అయ్యే వాళ్ళందరినీ జైన్స్ అని అంటారు. వీళ్ళ మతాన్ని జైనిజం అని అంటారు. సిమిలర్లీ డాక్ట్రైన్ ఆఫ్ అస్సెటిసిజం అండ్ రినౌన్సియేషన్ వాజ్ క్యారీడ్ టు ఎక్స్ట్రీమ్ లెంత్స్ బై ప్రాక్టీస్ ఆఫ్ స్టార్వేషన్. అసెటిసిజం అంటే ఏంటి అంటే ఫిజికల్ ప్లెజర్స్ ఏమీ లేకుండా చాలా సొసైటీకి దూరంగా ఉండే ఒక డాక్ట్రైన్ అంటే సిద్ధాంతం. డాక్ట్రైన్ అంటే ఒక సెట్ ఆఫ్ బిలీవ్స్ను నమ్మేది అని అంటే ఈయన సిద్ధాంతం ఏంటి అంటే అసెటిసిజం, ఫిజికల్ ప్లెజర్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఉండటం. రినౌన్సియేషన్ అంటే అన్నీ విడిచిపెట్టడం, అన్నిటినీ విడిచిపెట్టడం. సో అది ఎక్స్ట్రీమ్ లెంత్లో ఉండేది. అన్నం కూడా తినేవారు కాదు, ఆకలి కేకలు. స్టార్వేషన్ అంటే లాంగ్ ఫాస్టింగ్ అనమాట, ఏమీ తినకుండా ఉండేవారు. న్యూడిటీ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సెల్ఫ్ టార్చర్. న్యూడిటీ అంటే బట్టలు ఏమీ వేసుకోకపోయేది, అండ్ అదర్ చాలా రకంగా వాళ్ళని వాళ్ళే శిక్షించుకునేవారు అనమాట. చాలా ఎక్స్ట్రీమ్గా ఉండేది వీళ్ళు. హౌస్ హోల్డ్స్ వర్ ఎక్సెప్టెడ్ టు అబ్జర్వ్ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ దిస్ ప్రాక్టీసెస్ కాల్డ్ అనువ్రత ఇన్ కంపారిజన్ టు మోంక్స్. అంటే చాలా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఇంకా హౌస్ హోల్డ్ ఫ్యామిలీస్, వాళ్ళు మాత్రం ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసేవారా అంటే అసెటిసిజం, ఫిజికల్ ప్లెజర్స్ ఏమీ లేకుండా, ఆస్టారిటీ, బ్యాడ్ ఎకనామిక్ కండిషన్స్లో న్యూడిటీని ఇవన్నిటిని ప్రాక్టీస్ చేసేవారా. ఈ వోవ్స్ అంటే ప్రామిస్ చేస్తే వీళ్ళు నిజంగానే ఆ ప్రామిసెస్ని బ్రేక్ చేయకుండా ఉన్నారు అని అంటే హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని మైల్డర్ ఫామ్గా వీటిని ప్రాక్టీస్ చేశారు అంతే. కానీ మోంక్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, మునులు, తపస్సు చేసే తపస్వి, ముని, వీళ్ళందరూ మాత్రం మోంక్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఫామ్లో వీటిని ప్రాక్టీస్ చేసేవారు. ఈయనని జీనాగా డిక్లేర్ చేసుకున్నాడు అండ్ బికేమ్ ఒరిజినల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. మహావీర యూజ్డ్ ప్రాకృత లాంగ్వేజ్ టు స్ప్రెడ్ హిస్ మెసేజ్. ప్రాకృత లాంగ్వేజ్లో ఈయన ప్రీచ్ చేసేవాడు, బోధించేవాడు అనమాట. ఇట్ మెయిన్లీ ఎయిమ్స్ ఎట్ ద అటైన్మెంట్ ఆఫ్ లిబరేషన్ అంటే విముక్తి పొందటమే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ గోల్. విముక్తి పొందటానికి ఏదో రిచువల్ అవసరం లేదు. ఇట్ కెన్ బి అటైన్డ్ త్రూ 3 ప్రిన్సిపల్స్ కాల్డ్ రిచువల్స్. అంటే మీరు ఇట్లాంటి సెరిమనీలో భాగంగా సాక్రిఫైజెస్ చేయటం వల్ల మనకి విముక్తి లేదంటే మోక్షం కలగదు. 3 జ్యువెల్స్ ఆర్ 3 రత్నాలను పాటించడం వల్ల మనకి లిబరేషన్ వస్తుంది అని జైనిజంలో చెప్పారు. అవేంటి అంటే రైట్ ఫేత్ అంటే సమ్యక దర్శన అంటే రైట్ ఒక విశ్వాసం ఉండటం, రైట్ నాలెడ్జ్ సమ్యక జ్ఞాన, రైట్ యాక్షన్ సమ్యక చరిత అంటే మంచి విశ్వాసాలు అంటే కరెక్ట్
ఫేత్ మనకుండి, విశ్వాసం ఉండి, కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే, కరెక్ట్ యాక్షన్ అంటే కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే, సమ్యక దర్శన, సమ్యక జ్ఞాన, సమ్యక చరిత, ఈ 3 రత్నాలు మనకుంటే మనకి మోక్షం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది అని ఈ జైనిజంలో చెప్పారు. ఓకే, ఇంకా జైనిజం యొక్క సిద్ధాంతాలు ఏంటి? 5 డాక్ట్రైన్స్ ఉన్నాయి. డాక్ట్రైన్స్ అంటే ఏంటంటే సిద్ధాంతం. ఫస్ట్ వన్ ఈజ్ అహింస, నాన్ వైలెన్స్. ఏ ఒక్క జీవరాశికి కూడా గాయం లేదంటే హాని కలిగించకూడదు. అహింస బాగుంది. ఓకే, సత్య అంటే డు నాట్ స్పీక్ ఏ లై, అబద్ధాలు ఆడకూడదు, నిజాలే చెప్పాలి. ఓకే, గుడ్. అసత్య అంటే డు నాట్ స్టీల్, దొంగతనం చేయకూడదు. అపరిగ్రహ, డు నాట్ అక్వైర్ ప్రాపర్టీ, అంటే నీకంటూ ఒక సొంత ఆస్తులు ఏమీ ఉండద్దు, ఉంచకండి, నీకంటూ ఇది నా సొంతము అన్నట్టుగా ఏది ఉండద్దు. బ్రహ్మచార్య, బ్రహ్మచార్య అంటే అబ్జర్వ్ కంటినెన్స్. కంటినెన్స్ అంటే ఏంటి అంటే ఏ కంటినెన్స్ అంటే ఇది ఏదైనా ప్రామిస్ చేశారంటే ఇంకా దానిపైనే ఉండటం, అంటే లైంగిక దాంట్లో పాల్గొనకుండా ఉండటం. డు నాట్ ఇండల్జ్డ్ ఇన్ సెక్షువల్ ప్రాక్టీసెస్, సో దాన్ని కంటినెన్స్ అని అంటారు. దీస్ ఆర్ ద 5 డాక్ట్రైన్స్ ఆఫ్ జైనిజం. జైన్ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షద్వద. జైన్ ఫిలాసఫీని షద్వద అని అంటారు. అయితే ఈ 5 డాక్ట్రైన్స్లోని ఫస్ట్ 4 డాక్ట్రైన్స్, ఈ 4 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అహింస, సత్య, అసత్య, పరిగ్రహ, ఈ 4టిని 23rd తీర్థంకర చెప్పారు. ఈ బ్రహ్మచార్యాన్ని వర్ధమాన్ మహావీర్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా, ఈ జైన్ ఫిలాసఫీని షద్వద అని అంటారు. సెక్ట్స్ అండ్ స్కూల్స్. సెక్ట్ అంటే ఏంటి అంటే ఒక పెద్ద రిలీజియన్లోనే మళ్ళీ అందులో వేరు వేరు రిలీజియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకరు ఇంకొకరి బిలీవ్స్కి, వాళ్ళ నమ్మకాలకి విభిన్నంగా ఉంటే వాటిని సెక్ట్స్ అని అంటారు. అంటే ఒక మతానికి చెందిన వారే కానీ అందులో కొన్ని వేరు వేరు ఆచారాలు, నమ్మకాలు పాటించే వారిని సెక్ట్స్ అని అంటారు. అయితే ఈ జైనిజంలో ఆ సెక్ట్స్ ఉన్నాయి. జైన్ ఆర్డర్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ సెక్ట్స్. ఒకటేమో ఈ జైనిజంలో ఉన్న 2 మేజర్ సెక్ట్స్ ఏంటి అంటే దిగాంబర అండ్ శ్వేతాంబర. ఈ డివిజన్ ఎందుకు వచ్చింది జైనిజంలో? శ్వేతాంబర, దిగాంబరగా దీన్ని డివైడ్ చేయడానికి అవసరం ఏంటి అని అంటే, మగధ పీరియడ్లో ఫెమైన్స్ వచ్చాయి, అంటే చాలా కరువు వచ్చింది. సో కరువు వచ్చింది కాబట్టి కొంతమంది అక్కడ బతకలేరు కదా, సౌత్కి వచ్చారు, దక్షిణ భారతదేశంలోకి వచ్చారు. అందులో ఒక గ్రూప్, ఈ జైనిజంలోని ఒక గ్రూప్, భద్రబాహు అనే ఈయన లీడర్ అనమాట. ఈ భద్రబాహుని లీడ్ చేస్తున్న ఒక గ్రూప్ సౌత్ ఇండియాకి వచ్చింది. 12 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ సౌత్ ఇండియాకి వచ్చిన ఈ భద్రబాహు లీడ్ చేస్తున్న ఈ కమ్యూనిటీ ఏదైతే సౌత్ ఇండియాకి వచ్చారో, వాళ్ళు అక్కడ ఏమైతే నేర్చుకున్నారో వాటిని కఠినంగా ప్రాక్టీస్ చేశారు, స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ చేశారు. ఈ అసిటిసిజం, న్యూడిటీ, ఆస్టారిటీ, ఇవన్నిటిని వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, నాన్ వైలెన్స్. కానీ ఈ మగధాలనే కొంతమంది ఉండిపోయారు కదా, సో దే అడాప్టెడ్ ఏ మోర్ లాక్స్ యాటిట్యూడ్ అండ్ స్టార్టెడ్ వేరింగ్ వైట్ క్లాత్స్. అంటే లాక్స్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే వీళ్ళకున్న ఈ డాక్ట్రైన్స్లో వీటిని కొన్ని వదిలేశారనమాట. నిర్లక్ష్యమైన ధోరణికి వీళ్ళు వెళ్ళారు. న్యూడిటీగా అంటే బట్టలేమి వేసుకోకూడదు కదా, కానీ వీళ్ళు వైట్ క్లాత్స్ వేసుకున్నారు. కొంతమంది ఎక్కడున్నారు, మగధాలనే ఉండిపోయిన వాళ్ళు. సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అయితే ఈ ఫెమైన్ వచ్చింది, 12 సంవత్సరాలు ఉంది, సౌత్ ఇండియాకి వచ్చారు. భద్రబాహు గ్రూప్ లీడ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఫెమైన్ అయిపోయింది, మగధాల అంతా బాగానే ఉంది. మళ్ళీ భద్రబాహు లీడ్ చేస్తున్న గ్రూప్ మళ్ళీ మగధాకి వెళ్ళేసరికి అక్కడనేమో వీళ్ళు ఇలానే స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళు మగధాలో ఉన్న వాళ్ళు కొన్ని మార్చేశారు. సో అందుకనే డివిజన్ వచ్చేసింది, శ్వేతాంబర అండ్ దిగాంబరగా. ఫస్ట్ వన్ దిగాంబర. దిగాంబర అంటే నేక్డ్ క్లేడ్ అండ్ సదర్న్లోకి వచ్చేవాళ్ళు, సదర్న్ పార్ట్లోకి వచ్చిన వాళ్ళు. సో ది మోంగ్స్ ఆఫ్ దిస్ సెక్ట్ బిలీవ్ ఇన్, సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళు కంప్లీట్ న్యూడిటీ, బట్టలు ఏమీ వేసుకోలేదు. మేల్ మోంగ్స్ అంటే మగవారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు బట్టలేమీ వేసుకోలేదు. ఫీమేల్ మోంక్స్ మాత్రం ఒక ప్లెయిన్ వైట్ శారీస్ స్టిచ్ చెయ్యంది, కుట్టలేదు చూడండి, వాటిని వేసుకున్నారు. ఆల్ 5 vows అన్ని ప్రామిసెస్ని వీళ్ళు ఫాలో అయ్యారు. సత్య, అహింస, సత్య, పరిగ్రహ అండ్ బ్రహ్మచార్య. భద్రబాహు వాజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ సెక్ట్. భద్రబాహువే కదా వీళ్ళ లీడర్, అంటే చీఫ్ సపోర్టర్. సో ఈయన ఈ సెక్ట్కి లీడర్. సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళని దిగాంబర అని అంటారు. ఇందులో మళ్ళీ సబ్సెక్ట్స్ ఉన్నాయి దిగాంబరాలోనే. మూలసంగ్, బిసుపనాద, తీరపంత, తరణ్పాత, సంయపంత. ఓకే, మైనర్ సబ్సెట్స్లో ఇంకా గుమన పంత, తోటపంత ఎక్సెట్రా. ఇంకా నార్థనర్స్, మగధ ఎంపైర్లోనే ఉన్నవాళ్ళు శ్వేతాంబరాస్ అని అంటారు. వీళ్ళు వైట్ క్లాత్స్ వేసుకున్నారు. అన్ని అహింస, అసత్య ఇవన్నీ చేశారు, కానీ బ్రహ్మచార్య మాత్రం వీళ్ళు పాటించలేదు. ఉమెన్ కూడా వాళ్ళకి విముక్తి వస్తుందని వీళ్ళు చెప్పారు. మరి అక్కడనేమో భద్రబాహు, మరి ఇక్కడ ఎవరు అంటే స్థూలభద్ర వాజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ సెక్ట్. దీంట్లో మళ్ళీ సబ్సెక్ట్స్ ఏంటి అంటే మూర్తి పూజక, స్థానక్వసి, తీరపంతి. ఓకే, దీస్ ఆర్ ద మైనర్ సబ్సెక్ట్స్ ఆఫ్ శ్వేతాంబర. మరి జైనిజంని ఎలా స్ప్రెడ్ చేశారు అనేది చూద్దాం. మహావీర ఏంటి చేశాడంటే ఈయన ఫాలోవర్స్లో మెన్ని ఇంకా ఉమెన్ని ఇద్దరిని ఇంక్లూడ్ చేసుకున్నాడు, అడ్మిట్ చేసుకున్నాడు. సో ఒక గ్రూప్కి మెన్ అండ్ ఉమెన్ కలిపి ఒక గ్రూప్ చేశాడు. ఆ గ్రూప్ని సంఘ అని అంటారు. సో ఈ జైనిజంలో క్లియర్గా వాళ్ళు హిందూయిజం నుంచి ఏమీ బయటకి రాలేదు, కానీ దీన్ని స్ప్రెడ్ చేశారు క్రమక్రమంగా వెస్ట్కి, ఇంకా సౌత్ ఇండియాకి యూజ్ చేశాడు. ఎక్కడైతే బ్రాహ్మిన్స్ సుప్రమసీ ఏదైతే ఉందో అది చాలా వీక్గా ఉంది, బలహీనంగా ఉందో అక్కడికి దీన్ని స్ప్రెడ్ చేశారు. ద గ్రేట్ మౌర్యన్ కింగ్, ద గొప్ప మౌర్య రాజు చంద్రగుప్త మౌర్య ఈ జైనిజంని ఫాలో చేశాడు. బికేమ్ ఏ జైన్ అసెక్టిక్, ఈయన కూడా ఒక ముని అయ్యాడు డ్యూరింగ్ హిస్ లాస్ట్ ఇయర్స్, అంటే చివరి రోజుల్లో. మౌర్యన్ కింగ్ చంద్రగుప్త గురించి మనం మౌర్యన్ డైనెస్టీ గురించి చదివేటప్పుడు, మౌర్యన్ కాలం నుంచి చదివేటప్పుడు ఈయన గురించి మనం పూర్తిగా చదువుదాం. ఓకేనా? సో ఏంటి రీజను దీనికి శ్వేతాంబర దిగాంబర రెండింటికి ఇట్లా డివైడ్ కావడానికి గల కారణం ఫెమైన్ కదా. ఓకే, ఒడిస్సాలో ఇట్ ఎంజాయిడ్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ కళింగ కింగ్ ఆఫ్ కరవేల. కళింగ కింగ్ ఆఫ్ కరవేల కూడా దీన్ని ప్యాట్రనేజ్ అంటే సపోర్ట్ చేశారు ఈ జైనిజంని. జైన్ కౌన్సిల్స్ ఎక్కడెక్కడ అనేది చూద్దాం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ వచ్చేసి పాటలీపుత్రలో ఇన్ 3rd century BCE and was presided in స్థూలభద్ర. Second Jain council is at Vallabi in 512 AD and was presided by Devradi Kashmaramana. ఓకే, జైన్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. జైన్ ఆర్కిటెక్చర్ కెన్ బి అక్రిడియేటెడ్ విత్ స్టైల్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అన్ ఆఫ్ షూట్ ఆఫ్ హిందూ అండ్ బుద్ధిస్ట్ స్టైల్స్. వీళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేదంటే హిందూయిజం నుంచి వచ్చిన దాని నుంచి వెళ్ళి ఉండేది. టైప్స్ చూద్దాం. లయనా గుంహాస్, ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలో కేవ్ నెంబర్ 30 నుంచి 35 వరకు, మంగి తుంగి కేవ్, గజపంతా కేవ్, ఉదయగిరి ఖండగిరి కేవ్స్, హతి గుంహా కేవ్ ఒడిషా, సీతన వసల్ కేవ్ తమిళనాడు. స్టాచ్యూస్ ఏమి ఉన్నాయంటే గోమేతేశ్వర బాహుబలి స్టాచ్యూ శర్వణ బెలోగల కర్ణాటకలో ఉంది. స్టాచ్యూ ఆఫ్ అహింస రిషభనాథది మంగి తుంగి హిల్స్ మహారాష్ట్రలో ఉంది. వీళ్ళకి ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. రాజస్థాన్లోని మౌంట్ అబూ పైన దిల్వారా టెంపుల్, గుజరాత్లోని గిర్నార్ అండ్ పాలితానా టెంపుల్, మహారాష్ట్రలోని ముక్తగిరి టెంపుల్స్ ఆలయాలు ఉన్నాయి. మరి వీళ్ళ లిటరేచర్ ఏంటి చూద్దాం. 2 మేజర్ కేటగిరీస్గా దీన్ని డివైడ్ చేశారు. ఆగమ్ ఆర్ క్యానోనికల్ లిటరేచర్. ఆగమ్ సూత్రాస్లో మెయిన్గా టెక్స్ట్స్ ఉన్నాయి, సేకర్డ్ బుక్స్ అంటే పవిత్రమైన పుస్తకాలు ఉన్నాయి. దే వర్ రిటన్ ఇన్ అర్ధమగధి, ఏ ఫార్మ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజెస్ ఎక్కడ ఏమున్నాయి, ప్రాకృత్ అండ్ పాలి లాంగ్వేజ్ కదా. ఈ ప్రాకృత్ లాంగ్వేజ్లోనే ఒక లాంటి ఫామ్ అర్ధమగధి దీంట్లో ఉన్నాయి. ఆగమ్ లిటరేచర్ అండ్ నాన్ ఆగమ్ లిటరేచర్. నాన్ ఆగమ్ లిటరేచర్లో ఏమో ఈ ఆగమ్ లిటరేచర్ని యొక్క కమెంట్రీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా కొన్ని ఇండిపెండెంట్ వర్క్స్ ఉన్నాయి, అసెప్టిక్స్ స్కాలర్స్ రాసినవి ఉన్నాయి. ఇవి ఏ భాషలో రాశారు అని అంటే ప్రాకృత్, సంస్కృత్, అపభ్రంశ,
ఓల్డ్ మరాఠీ, రాజస్థానీ, గుజరాతీ, హిందీ, కన్నడ, తమిళ్, జర్మన్ అండ్ ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. సో వాట్ వాజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం? ఏమైంది అని అంటే, జైనిజం రావటం వల్ల ఏమైనా మార్పులు వచ్చాయా సొసైటీలో అని అంటే, ఒకటి ఈ వర్ణ ఆర్డర్లో ఏవైతే పాపాలు ఉన్నాయో వాటిని వీళ్ళు సంస్కరణ చేశారనే అనుకోవాలి. కొంతవరకు ప్రాకృత్ అండ్ కన్నడ లాంగ్వేజెస్ గ్రోత్ అయ్యాయి, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ లిటరేచర్ కూడా వచ్చాయి. సో ఈ ప్రస్తుతమైన మన ప్రపంచంలో, ప్రపంచంలో జైన్ ఐడియాలజీ ఏంటి అని అంటే, ఎలాంటి ఏమైనా మార్పులు వచ్చాయా అనేది చూద్దాం. అనేకాంత వద అంటే ఏంటి? మనము ట్రూత్ని వివిధ రకాలుగా చాలా యాంగిల్స్లో చూడొచ్చు అని చెప్పారు. అలాగే జైనిజం రావటం వల్ల ఆబ్సెన్స్ ఆఫ్ డాగ్మెటిజం అంటే వితండవాదం చేయటం లేదు. ఫనటిసిజం అంటే మూఢభక్తి, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు లాంటివి ఏమీ లేదు. హానరింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నదాన్ని మనం దాన్ని హానర్ చేస్తున్నాం అంటే గౌరవిస్తున్నాము. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కోఆపరేషన్, సహకారం కూడా ఉంది. ఇంకా చూద్దాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ అహింసా గెయిన్స్ ప్రామినెన్స్ ఇన్ టుడేస్ న్యూక్లియర్ వరల్డ్. ఇప్పుడు నాన్ వైలెన్స్ అనేది వీళ్ళు తీసుకొని వచ్చారు. న్యూక్లియర్ వరల్డ్ ఇది, ఎన్ని యుద్ధాలు జరుగుతాయి కాబట్టి జైనిజం రావటం వల్ల, ఒక నాన్ వైలెన్స్ అనేది తీసుకురావడం వల్ల కొంతవరకు వార్స్కి తగ్గినట్టే కదా. సో సొసైటీలో పీస్ వచ్చింది అని అనుకోవచ్చు. అలాగే ఈ పెరుగుతున్న వైలెన్స్కి, టెర్రరిజంకి కూడా ఎంతో కొంత స్టాప్ వచ్చింది. ఇప్పుడు జైనిజంలోకి మీరు వెళ్ళారంటే ఇవన్నీ స్టాప్ చేస్తారు కదా. సో అలా అపరిగ్రహ అంటే నాన్ పొసెషన్, అంటే నీకంటూ ఒక సొంత ఆస్తులు ఉండడం అనేది దానికి వీళ్ళు అగేన్స్ట్ కదా. సో కాబట్టి ఇది కూడా కొంచెం గ్రీడ్నెస్ని, పొసెసివ్ టెండెన్స్ని తగ్గించింది. అలాగే వీళ్ళు అన్వాంటెడ్ లగ్జరీస్ ఏమీ లేకుండా ఉంటారు కదా, అస్టారిటీలో ఉంటారు కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గింది. కార్బన్ ఎమిషన్స్ కూడా ఉన్నాయి. కోరికలు ఏమీ లేవు, ఏం వద్దు నీకు అని అంటే ఏం ప్రొడ్యూస్ చేసుకుంటావు కాబట్టి గ్లోబల్ వార్మింగ్ కూడా కొంచెం తగ్గుద్ది. ఇలాంటివి ఉంటాయి ఒకవేళ ఈ జైనిజం ఉంటే. కానీ ఎక్కడ ఉంది? అందరికీ అన్నీ కావాలి కదా. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అబౌట్ జైనిజమ్స్ అండ్ రీజన్స్ ఫర్ రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.